ఏలూరులో మెడికల్ మాఫియా దందా ఆగట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా అబార్షన్ కిట్స్ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. కృష్ణా మెడికల్ లైన్స్ నుంచి నిడుమరులోని కనక మహాలక్ష్మి మెడికల్స్ కి అబార్షన్ కిట్స్ ని అమ్ముతూ ఉన్నారు. గైనకాలజిస్టుల పర్యవేక్షణ లేకుండా మందులు కూడా అమ్మినట్టుగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ విక్రమ్ నిర్ధారించారు. గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో 7 కేసులు నమోదయ్యాయి. మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. మెడికల్ షాపులపైన వరుసగా డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. అయితే వీరికి సంబంధించిన అక్రమాలు మాత్రం ఎక్కడ ఆగుతున్నటువంటి పరిస్థితి లేదు. గత 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మెడికల్ షాపులపైన సోదాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు దీనికి సంబంధించిన విచారణ చేశారు. అయితే చాలా వైలేషన్స్ అయితే చాలా షాపుల్లో బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏలూరు జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే గతంలో ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద ఎత్తున వయాగ్రా అదేవిధంగా అబార్షన్ కిట్లకు సంబంధించిన అక్రమాలు వెలుగు చూసినాయి. ఇతర ప్రాంతాల నుంచి వీటిని పెద్ద ఎత్తున ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వారికి కూడా అమ్మినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జరిగినటువంటి రైడ్స్లో నిడమర్రు మండలం తోకలపల్లిలో ఉన్నటువంటి ఒక షాపులో ఏదైతే ఏలూరు నుంచి కృష్ణా మెడికల్స్ దగ్గర నుంచి అబార్షన్కి సంబంధించిన కిట్స్ తీసుకురావడం జరిగింది. అయితే ఎవరికి అమ్మారు, ఎవరెవరికి అమ్మారు, ఎవరు ప్రిస్క్రైబ్ చేశారు, ఎవరు కొనుగోలు చేశారు, ఎవరు వినియోగించారు అంటే చట్ట వ్యతిరేకంగా కూడా ఇలాంటి అబార్షన్ కిట్స్ను విక్రయించే సమయంలో గైనకాలజిస్ట్ పర్యవేక్షణ లేకుండా, గైనకాలజిస్టు ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడనటువంటి విషయం, అదేవిధంగా వాడకూడనటువంటి మందుల్ని ఎలా విక్రయించారు, ఎలా అమ్మారు దానిపైన ప్రస్తుతం అయితే డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు పూర్తిగా కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే గతంలో ఒక 6 నెలల క్రితం వరకు కూడా పెద్ద ఎత్తున ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాడులు నిర్వహించారు. పెద్ద ఎత్తున 7 వరకు కూడా కేసులు నమోదు చేశారు. అయితే డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు నిఘా పెట్టినప్పటికీ, దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఈ మెడికల్ షాపుల వ్యవహారం, మెడికల్ షాపుల వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో, మందుల వ్యాపారం చేస్తున్నారో వీరికి సంబంధించిన భయం మాత్రం ఏమాత్రం కూడా కనిపిస్తున్నటువంటి వాతావరణం లేదు. ఎందుకంటే వీరికి అధికారులతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ఉన్నత స్థాయిలో పైరవీలు చేసినటువంటి వ్యవస్థ ఈ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఎవరైతే కేసులు నమోదు చేస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారో వారిపైన కూడా తిరిగి ఫిర్యాదులు చేసేటువంటి పరిస్థితికి వచ్చారు. దీంతో వీరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు, డ్రగ్ అధికారులు కూడా, డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు కూడా ఉదాహరణంగా వ్యవహరించడం ఇలాంటి మందుల వ్యాపారులందరూ కూడా ఒక అలుసుగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అయితే ఇలాంటి అక్రమాలు అయితే వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున నిఘా పెట్టాల్సిన అవసరం, నిఘా కొనసాగించాల్సిన అవసరంతో పాటు ఇలాంటి అక్రమంగా వ్యాపారం చేసేటువంటి వారిపైన కఠినంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 తోకలపల్లి నుంచి.